వాటర్ మనం కలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా పెసర్లు మామూలుగా దేనికైనా వాడేసుకోవాలి. పెసర్లో నీళ్లు వాడతాం కదా, వాటర్ దాదాపు 1 లీటర్ వాటర్ ఉంది. ఈ లీటర్ వాటర్లో మనము 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాము. ఇది చక్కగా కలిపేసుకొని దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుంటే 0.5% వాటర్ మిక్స్ చేసుకొని ప్లాంట్స్లో వేసేయచ్చు. లేదా ఏమి ఎప్సమ్ సాల్ట్ ఏమీ కలపట్లేదు అని అంటే డైరెక్ట్గా ప్లాంట్లో వేసేసేయచ్చు. ఈ వాటర్ని ఎక్కువగా థిక్గా ఉంది వాటర్, అంటే ఎక్కువగా ఫర్మెంట్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ దాంట్లో డైల్యూట్ చేసి అప్పుడు ప్లాంట్స్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కువగా ఫర్మెంట్ అయినట్టుగా లేదు, నార్మల్గానే ఉన్నాయి. ఫర్మెంట్గా అయినట్టు తెలుస్తుంది ఏంటంటే ఎక్కువగా నురగ వచ్చేస్తుంది అనమాట. అలాగా నురగ ఏమీ లేదు, వాటర్ క్లీన్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ప్లాంట్స్లో వేసేస్తున్నాను. ఏ ప్లాంట్స్లో అయినా కూడా వేసేయవచ్చు. ఈ ప్లాంట్స్లో వేస్తే మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అర్త్వామ్స్కి అవి మంచి ఫుడ్ లాగా ఉంటుంది అనమాట. సాయిల్లో అర్త్వామ్స్ ఉంటాయి కదా, అవి బాగా హెల్తీగా గ్రోత్ అవుతాయి అనమాట. అర్త్వామ్స్ ఎక్స్క్రీటా వచ్చేసి చెట్లకి ఎరువులు తయారవుతాయి అనమాట. సో అర్త్వామ్స్ హెల్తీగా ఉన్నాయి అనుకోండి, అవి సాయిల్ ని గుల్లపరుస్తుంటాయి. అలాగే దాని ఎక్స్క్రీటా తోటి మన ప్లాంట్స్ చాలా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా డైలీ ఫర్టిలైజర్ మనం పెసర్లు వాటర్ వాడుతున్నాము. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ప్లాంట్స్ ఫ్రెష్ గా ఉంటాయి సమ్మర్ లో అయినా కూడా. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం డైలీ ఫర్టిలైజర్స్ వేసామనుకోండి, ఇంకా నార్మల్ వాటర్ వేయనక్కర్లేదు, ఈ వాటర్ సరిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మొన్న మనము డ్రాగన్ పీల్ ఫర్టిలైజర్ వేసాం కదా, ఆపిల్ బేర్ చెట్టుకు కూడా వేసాను అనమాట. ఇంకా కట్ చేసేద్దాం అనుకున్నాను, వారమైంది ఈ ఫర్టిలైజర్ వేసి. ఇప్పుడేమో ఈ పూత చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫుల్గా పూత ఉంది, ప్లాంట్ అంతా పూత ఉంది. అసలు ఈ సీజన్ అయిపోయింది, ఇంకా కట్ చేసేద్దాము, చిన్నగా ట్రిమ్ చేసేద్దాము, వేరే మొక్కలకి స్పేస్ ఇవ్వచ్చు కదా అని అనుకున్నాను. అయితే ఈ ఆపిల్ బేర్కి అయితే మొత్తం పూత వచ్చింది. ఇది ఇంతగానో పూత అయితే ఈసారి ఫస్ట్ టైం అనమాట. కొంచెం కొంచెం వచ్చాయి కానీ ఇంత ఫుల్ పూత అయితే ఎప్పుడు రాలేదు. అయితే అలాగే సేమ్ పపాయాకు కూడా వేసాను. పపాయ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. 2 పపాయ చెట్లు కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి.